హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా రుచులు మీ ఇంట్లో. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు నేను ఇన్స్టెంట్ బాదం మిక్స్ పౌడర్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి, పిల్లలు చల్లగా ఏమైనా కావాలని అడిగినప్పుడు ఈ బాదం మిక్స్ పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే నిమిషాల్లో కలిపి ఇచ్చేసేయచ్చండి. చాలా ఇష్టంగా తాగుతారు, అంతేకాకుండా హెల్త్ కూడా చాలా మంచిది. ఇంకెందుకంటే మరి ఆలస్యం, ఇన్స్టెంట్ బాదం మిక్స్ పౌడర్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ఇన్స్టెంట్ బాదం మిక్స్ పౌడర్ ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే 1 కప్పు బాదం పప్పును తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దీంట్లో 200 ml వాటర్ పోసుకోవాలి. నేను 2 గ్లాసుల వాటర్ అండి పోసాను. ఇవైతే బాగా మరగాలి వాటర్. ఇదిగోండి, వాటర్ అయితే మరిగిపోతున్నాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ బాదం పప్పునైతే వాటర్లో వేసేసేయాలి. ఇప్పుడు అలా వదిలేయకుండా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి, ఇలా కలుపుకుంటూ ఉండాలి ఒక స్పూన్ తోటి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే ఈ బాదం పప్పును వేసుకోవాలి. ఇలా ఒక 4-5 మినిట్స్ ఉంచుకుంటే మనకైతే ఈ బాదం పప్పు పైన ఇలా ముడతల కింద పడుతుందండి. పైన పొర, పైన తొక్క ఇలా ముడతల కింద పడుతుంది. చూసారు కదా, ఇలా ముడత పడినప్పుడు ఇలా నొక్కితే ఇలా వచ్చేస్తుంది, పప్పు అయితే సెపరేట్ అయిపోద్ది. ఇదిగోండి, చూసారు కదండి, బాదం పప్పు పైన అయితే పైన తొక్క ఇలా ముడతల కింద వచ్చింది. ఇదిగోండి, తీస్తుంటే ఎంత బాగా వస్తుందో చూస్తున్నారు కదా, తొక్క సెపరేట్ అయిపోతుంది. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా అలానే తీసుకోవాలి. ఇదిగోండి, పీల్ తీసేసుకున్న ఈ బాదం పప్పులను అయితే ఇలా కాటన్ క్లాత్లో వేసేసాం కదా. కాటన్ క్లాత్ అయినా పర్లేదు, నాప్కిన్ అయినా పర్లేదు. ఇప్పుడు వీటిని అయితే ఇలా ఆరబెట్టుకోవాలండి, ఎందుకంటే ఈ బాదం పప్పులకున్న తడంతా అయితే ఆరిపోవాలి. ఇదిగోండి, ఆరిపోయిన ఈ బాదం పప్పులను అయితే ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మరొక బాండిని పెట్టానండి. ఇదిగోండి, పీల్ తీసుకున్న బాదం పప్పులను అయితే ఇప్పుడు వేయించుకోవాలి. బాండీలో వేసుకుని ఫ్లేమ్ని సిమ్లో పెట్టే వేయించుకోవాలండి, హైలో పెట్టకూడదు. మరీ ఎక్కువ వేగన అవసరం లేదండి, ఇలా మనకి వేగినట్టు పైన తెలుస్తుంది పప్పుల మీద, అలా వేగితే సరిపోతుంది. ఇదిగోండి, బాదం పప్పులు అయితే వేగిపోయాయి, కనిపిస్తున్నాయి కదండి, పైన లైట్గా కలర్ వచ్చాయి. ఇప్పుడు వీటిని అయితే ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే బాండీలో 10 జీడిపప్పు, 10 బాదం పప్పు, 10 పిస్తా పప్పులు వేసి వేయించుతున్నానండి. వీటిని కూడా లైట్గా వేయించుకుందాము. ఇదిగోండి, వేయించి పక్కన పెట్టుకున్న బాదం పప్పు అయితే చల్లారిపోయింది. అలాగే జీడిపప్పు, బాదం, పిస్తా కూడా వేయించి పక్కన పెట్టాను కదండి, ఇవి కూడా చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాం, పౌడర్లా చేసుకుందాము. ఇప్పుడు పౌడర్ కింద చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. దీంట్లో 1 కప్పు బాదం పప్పుకి 1.5 కప్పు షుగర్ అయితే వేసుకోవాలండి. నాకైతే 1 కప్పు షుగర్ సరిపోతుంది. ఒకవేళ మీరు ఇంకా స్వీట్ తాగాలనిపిస్తే కనుక 2 కప్పులు కూడా వేసుకోవచ్చు. నేనైతే 1.5 కప్పు వేస్తున్నాను. మీరు పంచదార బదులుగా బెల్లం లేదా పట్టికి బెల్లం కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ షుగర్లో 3 ఇలాచీలు వేస్తున్నాను, మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీలు వేస్తున్నానండి. అలాగే హెల్త్కి మంచిది, అలాగే మంచి కలర్ కోసం పసుపును వేస్తున్నాను, ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసాను. ఇప్పుడు ఈ మిక్సీ జార్కి మూత పెట్టుకుని మిక్సీ పట్టి మెత్తగా పౌడర్లా చేసుకొస్తానండి. ఇదిగోండి, చూసారు కదా, షుగర్ అయితే మెత్తగా పౌడర్ కింద అయిపోయింది. ఇప్పుడు చల్లారిన బాదం పప్పులను అయితే వేసేసుకోవాలి ఈ మిక్సీ జార్లో. పిస్తా, బాదం, జీడిపప్పు మళ్ళీ వేయించుకున్నాం కదండి, వాటిని కూడా వేసేసుకుందాము. నేను వీటిలో 4 పక్కకు తీసాను, పైన మనం కట్ చేసుకుని వేసుకోవడానికి నేను కొన్ని ముక్కల కింద తీసానండి. వీటిని అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ మిక్సీ జారుకు కూడా మనం మూత పెట్టేసుకుని ఒకసారి గ్రైండ్ చేయకూడదండి, ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి, మిక్స్ చేసుకుంటూ గ్రైండ్ చేయాలి. ఇదిగోండి, చూసారు కదా, చాలా మంచిగా నలుగుతుంది బాదం పౌడర్ అయితే. ఇలా మిక్స్ చేసుకుంటూ మిక్సీ పట్టాలండి. ఒకసారి మనం కానీ మిక్సీ పట్టామా మొత్తం ఆయిల్ కింద అయిపోతుంది, పొడి పొడిలాడుతూ రాదు. ఇలా పొడి పొడిలాడుతూ రావాలంటే మనం మధ్యలో ఆపుకుంటూ మొత్తం మిక్స్ చేసుకుంటూ మొత్తం పౌడర్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి, చూసారు కదండి, ఎంత మంచిగా పౌడర్లా అయిపోయిందో. ఈ విధంగా ఇలా మెత్తగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి.
ఇదిగోండి మనకైతే ఇన్స్టెంట్ బాదం మిక్స్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. పౌడర్ కింద చేసుకున్న ఈ బాదం మిక్స్ పౌడర్ని అయితే ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఇదైతే బాగా చల్లారిపోవాలి. ఇదిగోండి మనం మిక్సీ పట్టిన బాదం పౌడర్ అయితే చల్లారిపోయింది, చల్లగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ వేస్తున్నానండి. నేను పాల పొడి వేస్తున్నాను, ఇంకొంచెం టేస్ట్ కోసం వేస్తున్నానండి. ఇది వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే నేను ఇందాక వేయించుకుని పక్కన తీసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని అయితే ముక్కల కింద కట్ చేసుకున్నాను. బాదం, జీడిపప్పు, పిస్తా ఈ ముక్కలను అయితే ఇప్పుడు ఈ బాదం పౌడర్లో వేసేస్తున్నానండి. ఇప్పుడు ఈ పాల పొడి, డ్రై ఫ్రూట్స్ ముక్కలు మొత్తం మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకుందాము. మీ దగ్గర ఇలా ఒక ఎయిటెడ్ కంటైనర్ గాజు సీసా ఉంటే కనుక దీంట్లో వేసుకోండి. చల్లారిపోయిన ఈ బాదం మిక్స్ని అయితే ఈ గాజు సీసాలో వేసుకొని స్టోర్ చేసుకోవడం వల్ల మనకి చాలా రోజులు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో అయితే 3 months నిల్వ ఉంటుంది, అలాగే బయట అయితే 1 month నిల్వ ఉంటుందండి. ఇలా ఒకసారి మీరు ఈ పౌడర్ చేసుకుని పెట్టుకున్నారంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఈ పౌడర్ని అయితే పాలలో కలుపుకొని తాగేసేయచ్చు, మీ పిల్లలకు కూడా ఇచ్చేసేయచ్చండి. ఇలా గాజు సీసాలో పెట్టుకుని ఇలా మూతనైతే టైట్గా పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు పాలలో ఏ విధంగా మిక్స్ చేసుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి ఇలా మరుగుతున్న పాలల్లో అయితే ఇప్పుడు మనం బాదం పొడి వేసుకుందాము. నేను 1/2 లీటర్ పాలల్లో 4 టేబుల్ స్పూన్ బాదం పొడి అయితే వేస్తున్నానండి. ఇలా వేసుకుంటూ మిక్స్ చేసుకుందాము. ఇగోండి ఇవైతే కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత అప్పుడు చల్లగా తాగాలనిపిస్తే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇదిగోండి బాదం పాలు అయితే రెడీ అయిపోయాయి. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టాను, ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొచ్చాను చల్లారిన తర్వాత. ఇప్పుడు వీటిని అయితే గ్లాసులో పోసేసుకుందాము. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో బాదం పాలు అయితే. ఇప్పుడు ఈ బాదం పాల పైన కొంచెం డ్రై ఫ్రూట్స్తో ఇట్లా సర్వ్ చేసుకుందాము. ఇదిగోండి చూసారు కదండి, ఇన్స్టెంట్ బాదం ప్రీమిక్స్ పౌడర్ని ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేసాను కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతేకాకుండా బాదం పాలను కూడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేశాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు మీ పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇంకేక మీదట మీరు బయట కొనక్కర్లేకుండా ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకుని తాగేసేయచ్చు చల్లగా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.